ఏమార్చే తంత్రం పక్కా కుతంత్రం, పచ్చ మీడియా దందా, అందుకే సిట్ అండా అంటూ అనేక వార్తలు వచ్చాయి. సో ఓవరాల్గా సరే ఎల్లో మీడియా ఏ రకంగా మద్దతు ఇస్తూ రాస్తూ ఉంది, నిజంగా ఆధారాలు ఉన్నాయా? జోగి రమేష్ గారికి నకిలీ మద్యం దందాతో నిజంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటున్నారని చేసుకోవడానికంటే అది వేరే విషయం. అది మొదట అనకుండా ఇప్పుడు అనేసరికి ఇప్పుడు డబ్బులు యాంగిల్ ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడేమో అప్రతిష్ట తేవడానికి అన్నారు, ఇప్పుడేమో డబ్బులు యాంగిల్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కన్ఫ్యూజన్గా, కాంట్రాడిక్టరీగా, లేదా ఇంకోవైపు జయచంద్రారెడ్డి వాళ్ళ జోలికే వెళ్ళటం లేదు. ఏమిటి అసలు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది 40 లక్షల ఓట్లు, ఏది మద్యం సేవించే వాళ్ళ ఓట్లు 40 లక్షల ఓటర్లు ఉన్నారు అనేది ఒక అంచనా. ఓకే. సో ఆ ఓట్ల ఆధారంగానే మనం అధికారంలోకి వచ్చాము. నాసిరకం మద్యాన్ని సప్లై చేశారు వైఎస్ఆర్సీపీ అని పదే ఆరోపణలు చేయడం వల్ల అధికారంలోకి వచ్చాము. ఎలక్షన్ మేనిఫెస్టోలో రాశారు, నాణ్యమైన మద్యం, మంది అనారోగ్యానికి గురయ్యారు, 30,000 మంది చనిపోయారు ఆ రోజుల్లోని రాసి, అదొక అబద్ధ ప్రచారం. తర్వాత ఒక్కళ్ళు కూడా చనిపోలేదని రీసెంట్గా నేషనల్ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. నకిలీ అన్న పదం వాడితే వెంటనే తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు ఇప్పుడు. అయితే సార్ ఇక్కడ నేనేమంటానంటే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత అవలంబించిన విధానాలు ప్రజెంట్ ఎప్పుడైతే ఈ నకిలీ కల్తీ మద్యాలు బయటపడ్డాయో, పడ్డ తర్వాత వచ్చిన విమర్శలు, వాటిని తట్టుకోవడానికి అంటే వాళ్ళు ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి, ఈ 40 లక్షల ఓటర్లు నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పాము, నాణ్యమైన మద్యం నుంచి నాసిరకం మద్యం దాకా మనం చేరుకున్నాం కాబట్టి ఈ ఓటర్లు మనతో ఉండరేమో అనే ఒక అభద్రతాభావంకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మళ్ళీ క్యూఆర్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే అది నకిలీ మద్యమా లేదు ప్రభుత్వంలో ఎక్కడ ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది, ఎక్కడ తయారైంది, ఆ డీటెయిల్స్ వస్తాయి కదా. అంటే నాకున్న సందేహం ఏంటంటే, అసలు క్యూఆర్ కోడ్ను తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నకిలీ మద్యమా ఒరిజినల్ మద్యమా తెలిపే ఛాన్స్ ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు ఎందుకు తొలగించారు? ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది సార్ అది. సో కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్ని ఏ ఉద్దేశంతో తొలగించారు? నకిలీ మద్యంని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనేది ఒక అనుమానం. రెండోది, అట్లా ఉంటుందిలే కానీ అట్లా పనిగట్టుకుని అట్లా కదా సార్. ఈ రోజున నకిలీ మద్యమేది ఒరిజినల్ మద్యమే తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఉంది, అది ఇదివరకు కూడా ఉంది, మధ్యలో ఎందుకు తీసివేశారు? ఇది కూడా అంతవరకే ప్రశ్నించండి. సరే, జోగి రమేష్ గారు కాదు సార్, జోగి రమేష్ గారు చెబితేనే క్యూఆర్ కోడ్ కూడా తొలగించారా? జోగి రమేష్ గారు చెబితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారా? జోగి రమేష్ గారు చెబితే కానీ ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్వహణని కంట్రోల్ చేయలేరా? అంటే ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేష్ గారు ప్రభుత్వంతో ఇన్ని పనులు చేయగలుగుతున్నారా? మరి రెండోది, నిన్న ఈరోజు సార్ పేపర్లో, అంటే టీడీపీ వాళ్ళ పేపర్లో చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? జయచంద్రారెడ్డి అండ్ వాళ్ళ బావమరిది గిరిధర్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు అని చెప్పారు. రైట్, అంటే విత్ ఎక్విప్మెంట్ అవన్నీ మద్యంతో సహా దొరికినాయి అక్కడ. అంత ఎవిడెన్సెస్, లైవ్ ఎవిడెన్సెస్, కంటికి కనపడే ఎవిడెన్సెస్ ఉండి ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకున్నారు అని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసి కనీసం వాళ్ళ జోలికి వెళ్ళారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళని ప్రశ్నించారా? ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు ముంబైలో పోయిన ఫోన్ ఎట్లా రికవరీ చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్లుగా వార్త ఎందుకుండవు అంటే, ఈ 40 లక్షల మంది ఓటర్లకు ఫస్ట్ ఏంటంటే, ఇది వైసీపీ చేసింది, టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు. పొరపాటున జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినా, ప్రశ్నించినా, అది పేపర్లో రాస్తే టీడీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలియగానే ఇది ఇప్పుడు జనార్దన్ రావు ఆయన జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన ఎలా చూపిస్తారంటే జస్ట్ వ్యాపారవేత్త, అటు ఉన్నారు ఇటు ఉన్నారు అని పోర్ట్రేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. జయచంద్రారెడ్డిని అలా చూపించడానికి అవకాశం పోటీ చేసి ఉన్నారు కాబట్టి టీడీపీలో చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది టీడీపీ మీద మచ్చబడకుండా మొత్తం వైఎస్ఆర్సీపీ మీదకి డైవర్ట్ చేయాలి అనేది ఇప్పుడు కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మన భగవద్గీత మీద అనుచిత వ్యాఖ్యలు, హిందూ సంఘాల నుంచి వచ్చిన హెచ్చరికలు అవ్వచ్చు, ఆందోళనలు, వ్యతిరేకతలు, ఇమీడియట్గా ఏమంటారు, లడ్డు కల్తీ విషయంలో అప్పన్నను అరెస్ట్ చేయటం, అప్పన్నను అరెస్ట్ చేసి కూడా వాళ్ళు మెన్షన్ చేసిన పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఫస్ట్ ఏం చేశారు, లడ్డు వ్యవహారంలో వచ్చిన దాంట్లో కల్తీ అన్నారు, అది రిజెక్ట్ అయిపోయింది, అవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. 2022లోనే కొత్త వాటి నుంచి లంచాలు తీసుకున్నా అన్నారు. లంచాలు తీసుకొని ఉంటే అవినీతి కేసు అవ్వాలి, కానీ కల్తీ అని చెప్పి హిందువుల మనోభావాలతో ఎలా ఆడుకుంటారు సార్? అవును. అంటే ఇప్పుడు కూడా, అంటే అది జరిగిన నెక్స్ట్ డే కేసు జంతు కొవ్వు కలిసిందన్న దాని మీద, లేక కల్తీ జరిగిందన్న దాని మీద, లేకపోతే అవినీతి అనే కదా. ఇప్పుడు అవినీతి జరిగితే దాన్ని అవినీతి కింద ట్రీట్ చేయండి, హిందువుల మనోభావాల జోలికి వెళ్ళొద్దు అంట నేను.
సిమిలర్గా ఇప్పుడు కూడా చూడండి, అక్కడ భగవద్గీత ఇన్సిడెంట్ ఇమీడియట్గా అప్పన్న గారు అరెస్ట్, మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళంలో ఇన్సిడెంట్ ఇమీడియట్గా జోగి రమేష్ గారు అరెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రజాపాలన మీద లేదు అనేది అయితే నా వాదన. రైట్. విష్ణు గారు. సార్, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మద్యం కుంభకోణం అని చెప్పని ఒక పెద్ద బండరాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి కక్ష సాధింపు ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరినీ, ఎంపీలని, కొంత రకరకాల అందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక ప్రజలకి ఒక ఇది చూపించింది అనమాట. మద్యం కుంభకోణం చేశారు గత 5 సంవత్సరాలు అది ఇదని చెప్పని ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసింది. అలాంటి తరుణంలో, అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మొలకల చెరువులో ఒక కల్తీ మద్యానికి సంబంధించి ఒక ఇష్యూ బయటపడింది అనమాట. బయటపడినప్పటికీ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారిపోయింది. తెలుగుదేశం నాయకులు అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు సంవత్సరన్నర కాలంలో రకరకాలైనటువంటి నియోజకవర్గాల్లో బయటపడినటువంటి ఇష్యూస్ ఫైనల్ గా మొలకల చెరువులో జయచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ అంతా కూడా ఈ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడి అదే రోజు తర్వాత రోజు ఇబ్రహీంపట్నంలో ఒక డంపు బయటపడితే అక్కడికి జోగి రమేష్ పక్కన దగ్గరలో ఉండబట్టి వెళ్ళి అక్కడ దాని దగ్గరికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అప్పుడు ఇది ఏం చేసిందంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఏం చేశారంటే వాళ్ళ మీద జయచంద్రారెడ్డి అండ్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ గారిని సెలెక్ట్ చేసుకుని జోగి రమేష్ గారే దీనికి అందరికీ కేంద్ర బిందువు అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని, ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో జనార్దన్తో చేయించాడని చెప్పని మొట్టమొదటిగా కొంత లీకులన్నీ ఇచ్చారు. తర్వాత ఏమో ఇప్పుడు నిన్న ఫైనల్ గా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నిన్న ఉదయం 8 గంటలు తీసుకెళ్తే ఇతని మీద ఏ రకమైనటువంటి కేసుని పెట్టాలి అని చెప్పని కాగితాలు రాయటము చించేయటము చేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో హాస్పిటల్ తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు. అంటే ఏది పడితే అది వేగ్గా అనమాట. నిన్న కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లు జరిగినప్పుడు సందర్భంలో కూడా 3 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, లేకపోతే రోడ్డు మీద ఇచ్చారు, అక్కడ దీని దగ్గర ఇచ్చారు అని చెప్పని అసందర్భమైనటువంటి అంశాలన్నింటినీ కూడా జోగి రమేష్ గారి మీద పెట్టి కోర్టులో పెట్టడం జరిగింది. కోర్టులో కూడా ఈ ఎక్సైజ్ చట్టంలో ఉన్నటువంటి మొత్తం అన్ని సెక్షన్స్ వేసి అసలు ఏది అట్రాక్ట్ అవుతుంది, ఏ నేరం జరిగింది, అక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నీ ఏమీ పరిగణలో తీసుకోకుండా ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని వేసి బెయిల్ రాకుండా లోపల పంపించాలని ఒక కుట్రతో కుతంత్రంతో మొత్తం ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టాలి అని చెప్పనే ఒక కార్యక్రమం తీసుకున్నారు తప్ప ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జోగి రమేష్ కానీ సంబంధించినటువంటి అంశం ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేనే లేదు అని చెప్తా ఉన్నాను. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే మొట్టమొదటిగా వాళ్ళు బయటపడి తెలుగుదేశం ప్రతిష్ట మసకబారిపోయినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో లేనటువంటి సందర్భంలో 16 నెలలుగా మీరు ప్రభుత్వంలో ఉండి ఏ రకంగా ఇదంతా జరిగిందని చెప్పిన ప్రశ్న ఉత్పన్నం కావటం లేదండి. కాబట్టి ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి కార్యక్రమంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు విష్ణు గారు ఒక మేజర్ వార్త బ్రేకింగ్ వచ్చింది.